రీసెంట్ గా నేను హైదరాబాద్ క్రిస్టియన్ వెడ్డింగ్ షూటింగ్ కి వెళ్ళా బ్రో. నేను నా టీమేట్ ఫోటోగ్రాఫర్ కలిసి స్కూటీ మీద వెళ్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ అసలు. ఫోన్ లో లొకేషన్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు మా ఫోటోగ్రాఫర్. ఇంతలో స్పీడ్ బ్రేకర్ వస్తే స్కూటీ స్లో చేస్తున్నాడు. వెనకాల నుంచి ఒకరు స్పీడ్ గా వచ్చి మాకు డాష్ ఇచ్చారు. వెంటనే కింద పడిపోయాం. చిన్న దెబ్బలే తగిలాయి, కానీ బోన్ కి తగలడంతో హ్యాండ్ అండ్ లెగ్ కి పట్టు లేదు. ఏమైనా పట్టుకున్నా సరే ఫుల్ పెయిన్ వచ్చింది. చిన్నప్పుడు మనకి తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే ఇవెంతలే బ్రో. ఇప్పటి వరకు నేను ఈ విషయం మా అమ్మకి చెప్పలేదు బ్రో. ఇప్పుడు ఈ వీడియో చూసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తానే ఉంటది. బట్ షూట్ ఎలా చేయాలో ఏంటో అని ఫస్ట్ ఎయిడ్ చేయించి ఆయింట్మెంట్ రాసి ఫంక్షన్ హాల్ కి వెళ్ళిపోయాం. షూట్ అంతా బాగా జరిగింది. లంచ్ టైమ్ లో ఫుల్ ఆకలి వేసి ఇద్దరం లంచ్ చేయడానికి వెళ్ళాం. ఇంతలో రిసెప్షన్ స్టార్ట్ అయ్యింది. లంచ్ చేసి గ్రూప్స్ దిగడానికి జనాలు వచ్చేస్తున్నారు. మేము వచ్చి కెమెరా సెట్ చేసుకుని వెళ్లే లోపు ఒక పెద్ద ఆవిడ వచ్చి మీరు లంచ్ లాస్ట్ లో చేయాలి, అక్కడ ఫొటోస్ ఎవరు తీస్తారు అని సీరియస్ అయ్యారు. నాకు బాధేసింది బ్రో. చిన్న యాక్సిడెంట్ అయినా సరే మమ్మల్ని నమ్ముకుని ఈవెంట్ ఇచ్చారు అని మా పెయింట్స్ అన్ని పక్కన పెట్టి వర్క్ చేస్తున్నాం. కానీ ఒక 5 minutes లేట్ అయింది అని సీరియస్ అయ్యారు. తర్వాత ఆవిడ వచ్చి సారీ అమ్మా కొంచెం ఫ్రస్ట్రేషన్ అయ్యాను ఏమనుకోకండి అని అన్నారు. ఇట్స్ ఓకే అండి, మీ ప్రెజర్ మీకు ఉంటది అని మేము షూట్ చేసుకున్నాం. అందరూ సాటిస్ఫై అయ్యారు, కానీ నేను మాత్రం సాటిస్ఫై అవ్వలేదు బ్రో. ఇదే కపుల్స్ కి కూడా చెప్పా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ బ్రో అని. బట్ వాళ్ళు హ్యాపీ. ఎనీవే ఫిలిపియన్స్ తో సూపర్ గా వెడ్డింగ్ అయితే చేసుకున్నారు వీళ్ళు. ఫారెన్ స్టైల్ క్రిస్టియన్ వెడ్డింగ్ ఫస్ట్ టైం చూసా బ్రో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ది